సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. సైనికులకు సెలవులు రద్దు చేసింది. కాసేపట్లో పహల్గామ్ కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెళ్లనున్నారు. ప్రపంచ దేశాలు భారత్ కు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ప్రధాని మోదీతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఫోన్లో మాట్లాడారు. భారత్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, జపాన్ ప్రధాని ఇషీబా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బోర్డన్ రాజు అబ్దుల్లా II సంఘీభావం ప్రకటించారు. భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. సైనికులకు సెలవులు రద్దు చేసింది. కాసేపట్లో పహల్గామ్ కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇంత ఉగ్రఘాతకానికి పాల్పడి ఎక్కడా పశ్చాత్తాపం లేకుండా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతూ ఇంకా కవింపు చర్యలు దిగుతున్న పాక్ అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం యుద్ధానికి సిద్ధమనుకోవాలా? ఏం చేయబోతుంది? ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటామో, షాకు గురి చేస్తామని ఇప్పటికే మన మంత్రులంతా ప్రకటించారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? పాక్కు బుద్ధి వచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చూపిస్తేనే మరో పక్క కయ్యానికి కాలు దువ్వుతోంది. అంతేకాకుండా యుద్ధానికి సై అంటూ తన శక్తిని తాను మరిచిపోయి భారత్ మీద దాడికి తెగబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాం LOC దగ్గర ఏ విధంగా అయితే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్స్ ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అంతేకాకుండా ఎదురుకాల్పులకి దిగారు అనేది మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది. యుద్ధానికి సై అని చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క సైనికులకు సెలవులను కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే సెలవుల్లో ఉన్నటువంటి సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి డ్యూటీస్లో జాయిన్ అయిపోవాలి అని చెప్పేసి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు సమాచారం కూడా పంపించినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో పక్క మరి కాసేపట్లో పహల్గామ్ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆయన సైనికులకు, సైన్యాధికారులకు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరో పక్క ఆ సెలవుల్లో నుంచి బయటికి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో యుద్ధానికి సై అంటోంది భారత్ అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలతోటి రెచ్చగొట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరో పక్క ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేందుకు భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు దాదాపుగా కూడా ఫలించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి ప్రమేయంతో, అంతేకాకుండా వాళ్ళ సపోర్ట్ తోటి జరిగినటువంటి ఉగ్రదాడి పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ తోటి వివిధ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అలాగే ప్రధానమంత్రులు ఫోన్లో కూడా మాట్లాడారు. అంతేకాకుండా అండగా ఉంటామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ భారత్కి సంబంధించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గత కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రజలు అలాగే భారత ప్రజల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది, ఖచ్చితంగా మేము సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం, ఏ అవసరం ఉన్నా సరే మీ తోటి మేము ఉంటామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా ఏదైతే అధికారికంగా కూడా తెలిపినటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం. మరోపక్క ఇప్పటికే భారత్కి సంఘీభావం ప్రకటించినటువంటి వారిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కావచ్చు, అలాగే జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జోర్డాన్ రాజు అబ్దుల్లా II వీళ్ళంతా కూడా ఇప్పటికే నరేంద్ర మోడీతో కూడా మాట్లాడి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే LOC దగ్గర కాల్పులు జరుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఏదైతే ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి ఒక ఉగ్రవాది చనిపోయినట్టు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే ఒక ఉగ్రవాది అయితే చనిపోయారని చెప్పేసి కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి కమాండర్గా చెబుతూ ఉన్నటువంటి ఏదైతే కమాండర్ అయినటువంటి ఒక అతని మీద చనిపోయినట్టు తెలుస్తుంది. అల్తాఫ్ లల్లీ అనేసి గుర్తించారు. సో ఈ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు కూడా తెలుస్తుంది. పహల్గామ్ ఘటన తర్వాత ప్రస్తుతానికి ఆర్మీ బలగాలన్నీ కూడా ఉగ్రవాదుల కోసం గాలింపును తీవ్రం చేయడంతో పాటు ఈ ఉగ్రవాదులకి మొత్తం అంటే జమ్మూ కాశ్మీర్ చుట్టుపక్కల ఏదైతే నియంత్రణ రేఖ పొడవునా కూడా ఎవరైతే చొచ్చుకొని వచ్చేందుకు
ప్రవేశించేందుకు, అంటే భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు అవకాశం ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయో దాంతోపాటు ఉగ్రవాదుల స్థావరాల మీద కూడా భారత సైన్యం మెరుపు దాడులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పహల్గామ్ అటాక్లో పాల్గొన్నటువంటి స్థానికుల అయినటువంటి ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్ల మీద కూడా ఐఎల్ఈడి తోటికి సంబంధించినటువంటి బాంబులు కూడా పేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఇళ్లను పేల్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది భారత సైన్యం. దీంతో పాటు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఎస్పెషల్లీ ఏదైతే ఈ అంటే కాశ్మీర్కి సమీపంలో ఉన్నటువంటి బందిపారా అనేటటువంటి ప్రాంతంలో ఈ సైన్యము అలాగే ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిపాయి. ఇందులో అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు కూడా మట్టుబెట్టినట్టయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రానటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఖచ్చితంగా భారత్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ తీవ్రమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా రాజు, అంటే మీరు చెప్పినట్టుగా తన శక్తి సామర్థ్యాలు ఏంటో పాక్ తెలుసు, అయినా తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారత్ కేవలం దౌత్య సంబంధాలు చేసుకుంటానని చెప్పింది. ఇంకా యాక్షన్ ప్లాన్ పూర్తి స్థాయి రూపొందించకుండానే సింధు జలాలు ఆపడం అంటే యుద్ధానికి సిద్ధమైనట్టుగా ప్రకటించినట్టుగానే వాళ్ళు అక్కడి మంత్రులు స్వయంగా ప్రకటించడం ఏంటంటే గత కొన్ని రోజులుగా పాక్ ఆర్థిక వ్యవస్థ ఎంత కుప్పకూరిందో ప్రపంచానికి తెలుసు. 2 రోజులు దౌత్య సంబంధాలు మేము తెరుచుకుంటామని భారత్ ప్రకటించగానే మళ్ళీ ఏ స్థాయిలో అక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూరుతుందో తెలుసు. అసలు ఏ బలం చూసుకుని పాక్ ఇంతలా ప్రవర్తిస్తుంది అనుకోవాలి. అంటే వాస్తవంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పాకిస్తాన్ తెలివైన దేశమా లేకపోతే తెలివి తక్కువ దేశమా, అక్కడ ఉన్నటువంటి అధినేతలు అంత తెలివైన వాళ్ళ కాదా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 1972లో ఈ సిమ్లా ఒప్పందం జరిగింది భారత్కి పాక్కి మధ్య. ఇందులో ఈ సిమ్లా ఒప్పందం వల్ల ఒక రకంగా చెప్పాలంటే భారత్ని నియంత్రించినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత్ ఒక రకంగా చెప్పండి కంట్రోల్లో ఉంటుంది ఈ సిమ్లా ఒప్పందం కానీ ఉంటే. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. సో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల మేజర్గా నష్టపోయేది ఎవరు? పాకిస్తానే. ఎందుకు నష్టపోతుందంటే కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు 2 దేశాల మధ్య ఇది జరగాలి. అంటే రెండు దేశాల మధ్య జరగాల్సినటువంటి పరిస్థితి. 3వ దేశం జోక్యం చేసుకునేటటువంటి అంటే బయట ప్రాంతాల నుంచి ఎవరు కూడా జోక్యం చేసుకునేందుకు అవకాశం లేకుండా సిమ్లా ఒప్పందం చేసుకున్నారు. మరి ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సంఘీభావం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా ఐక్యరాజ్య సమితి కావచ్చు, అంతేకాకుండా ఇతర వ్యవస్థలన్నీ కూడా దీంట్లో జోక్యం చేసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే కాశ్మీర్ ఉందో జమ్మూ అండ్ కాశ్మీరు ఇది భారత్కే చెందుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి జోక్యం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది? బందీలు అంటే ఎస్పెషల్లీ 2 దేశాలకు సంబంధించినటువంటి నేరస్తులు పరస్పరం ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఈ సిమ్లా ఒప్పందంలో ఉన్న పరిస్థితి. సో దీనివల్ల ఎక్కువగా నష్టం జరిగేది ఎవరికి? పాకిస్తాన్కి ఎక్కువగా నష్టం జరుగుతుంది. మరి వాళ్ళకి నష్టం జరిగేటటువంటి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 30 కోట్ల మంది వరకు కూడా ఇబ్బందులు పడాలి. ఎందుకు 30 కోట్ల మంది అని నేను అంటున్నానంటే సింధు జలాలు ప్రవహించేటటువంటి ప్రాంతంలో దాదాపు 47% నాకు తెలిసి పాకిస్తాన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో సింధు జలాల మీద ఆధారపడి అక్కడ ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, అంతేకాకుండా ఒక 2 రాష్ట్రాలు ఇంకొక 2 రాష్ట్రాలు ఈ సింధు నది జలాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. అంటే తాగునీరు కావచ్చు అలాగే సాగునీరు కావచ్చు. సో సింధు జలాలు ఇప్పటికే ఆపేసింది భారత ప్రభుత్వం. సో సింధు జలాలు ఆపేయడంతో ఆ ప్రాంతం ఖచ్చితంగా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే అక్కడ వాటర్కి సంబంధించిన స్కార్సిటీ వచ్చింది. మీరు చెప్పినట్టు ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. పెన్ను కంటే గన్ను ముఖ్యం అని చెప్పేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడింది. ఇప్పుడు భారతదేశంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. దీని మీద ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటివి కానీ చేస్తే ఉన్నటువంటి సైన్యాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏదైతే బయట నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, మట్టిలో కలిపేస్తామని చెప్పేసి ఇప్పటికే భారత్ ప్రకటించింది. కాబట్టి ఉగ్రవాదులందరినీ కూడా మట్టిలో కలిపేస్తారు. ఇది ఒక ఆసరాగా తీసుకొని భారత్ ఇంకా పేటరేగిపోయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఖచ్చితంగా భూమిలో పాతిపెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎటు చూసినా సరే ఇదంతా కూడా పాకిస్తాన్కే నష్టం చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి. అది మర్చిపోయి ఏదైతే కొరివితో తలగొక్కుంటూ భారత్ ముందు తన శక్తి ఏంటో మర్చిపోయి ఈరోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. ఎంత దారుణం అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి, అతని విదేశాంగ మంత్రి కూడా ఆయన నిన్న సాయంత్రం ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ టెర్రరిస్టులని స్వాతంత్ర సమరయోధులట వాళ్ళు ఆ విధంగా పోల్చి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
సో కాబట్టి ఖచ్చితంగా భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు అనేవి పాకిస్తాన్కి తీవ్ర నష్టాన్ని చేకూర్చబోతున్నాయి. ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగానే అడుగులు కూడా వేస్తోంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇటీవల అంటే నాకు తెలిసి 2005-2006 ప్రాంతంలో అనుకుంటాను భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఏదైతే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం ఒకటి ఉంది, దాన్ని కూడా రద్దు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అది కానీ రద్దు చేసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇక నూకలు చెల్లినట్టు అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.